బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కేటీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సిరిసిల్ల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసులో పార్లమెంట్ సభ్యుడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సిట్ విచారణకు హాజరైన అంశంపై స్పందించారు. బండి సంజయ్ హాజరు అనంతరం మీడియాతో మాట్లాడిన మాటలకు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన గోపి కేటీఆర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నారని విమర్శించారు. సినీ నటులు వ్యాపారవేత్తల వ్యక్తిగత విషయాలు సేకరించి బ్లాక్మెయిల్ చేయడం, ప్రభుత్వ భూములు, కాంట్రాక్టులు తమ అనుచరులకు పంచడం, సిరిసిల్ల వనరుల్ని దుర్వినియోగం చేయడం లాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా ప్రజల సంక్షేమం కోసం వారానికి కనీసం 2 రోజులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యల్ని విస్మరించి రాజకీయ వ్యాఖ్యలు కొనసాగిస్తే గనక సిరిసిల్లలో అడుగుపెట్టనివ్వరని కేటీఆర్ ను గోపి హెచ్చరించారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్కు హాజరై విచారణకి బయటకు వచ్చిన తర్వాత పాత్రికేయ మిత్రుల సమావేశంలో ఏవైతే విషయాలు చెప్పినరో వాటికి గాను గౌరవ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీ రామారావు గారు చాలా స్పందించారు. ఏదైతే హోంశాఖ సహాయ మంత్రి గారు బండి సంజయ్ కుమార్ గారికి ఇంటెలిజెన్స్ యొక్క పనితనం తెలియదు, అది ఉంటే ఏ రకంగా ఉంటుందో వారికి తెలియదని చెప్పింది. వాస్తవమే కేటీ రామారావు గారు ఇంటెలిజెన్స్ అనేది చేతిలో ఉంటే పెళ్ళ మొగల సంభాషణ వినస్తుందని మాత్రం వారికి తెలియదు. అదే రకంగా సినీ హీరోయిన్ల సీక్రెట్ ముచ్చట్లు వినస్తుందని చెప్పి బండి సంజయ్ కుమార్ గారికి తెలియదు. అదే రకంగా వ్యాపారస్తుల సీక్రెట్ తెలుసుకొని వారి దగ్గర నుండి లక్షల కోట్ల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి వసూలు చేయాలని చెప్పి బండి సంజయ్ కుమార్కి తెలియదు. వాస్తవమే ఇంటెలిజెన్స్ని ఏ రకంగా వాడుకోవాలనే మాత్రం వారికి తెలియదు. మరి వారైతే ఒక క్రమశిక్షణ కలిగిన శిశుమంత్రి విద్యార్థి కనుక నీలాంటి ఆలోచనలు వారికి రావు. ఈరోజు ఇంటెలిజెన్స్ చేతిలో పెట్టుకొని నువ్వేమేం చేసినా అనే విషయాలన్నింటినీ విచారణలో మీ ప్రభాకర్ రావు, నువ్వైతే ఎవరినైతే పెట్టుకున్నావో విచారణకు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్, మరి ఆయన అన్ని విషయాలు అక్కడ చెప్తున్నారు. ఈరోజు నువ్వు ఒక సిరిసిల్ల శాసనసభ్యులు అని చెప్పి మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు ఈరోజు సిరిసిల్ల శాసనసభ్యునిగా ఈసారి 20 నెలలు అవుతుంది ఎన్నికై. ఎన్నిసార్లు వచ్చి సిరిసిల్ల ప్రజలకు అందుబాటులో అది చెప్పాలి. ఫస్ట్ సిరిసిల్ల యొక్క ప్రజల సంక్షేమం కోసం ఏమన్నా ఆలోచిస్తున్నావో చెప్పాలి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ను వాడుకొని పెళ్ళమ్మగారి సంభాషణ వింటావు, బ్లాక్మెయిల్ చేస్తావు, హీరోయిన్లను వాడుకుంటావు. అదే రకంగా వ్యాపారస్తులను బ్లాక్మెయిల్ చేసి లక్షల కోట్లు తీసుకుంటావు. సిరిసిల్లాను ఒక ప్లే గ్రౌండ్గా వాడుకుంటున్నావు. ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చినట్టు నుండి సిరిసిల్లాల ఇసుక కాంట్రాక్టర్ని మీ కార్యకర్తలకే, ఇక్కడ బలహీన వర్గాలకు పంచడానికి భూములు ఉన్నాయి కానీ అధికారులకు చెప్పించి ప్రభుత్వ భూములన్నీ మీ కార్యకర్తలకు రాసిచ్చినావు. 14 చెక్ డ్యాంల కాంట్రాక్టర్లు మీ కార్యకర్తలకే. ఇక్కడున్న కొత్త చెరువు బండు మీ సామాజికం వాళ్ళకే. ఈరోజు సిరిసిల్లాను ఒక ప్లే గ్రౌండ్గా చేసుకొని ఆర్థిక వనరులుగా వాడుకుంటూ ఆ రోజు ఉద్యమాన్ని వాడుకొని గద్దెనెక్కి ఇంటెలిజెన్స్ను వాడుకొని ఈ రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నావు. నువ్వు బండి సంజయ్ కుమార్ గారికి 48 గంటల వ్యవధి ఇవ్వడం కాదు, 48 గంటల లోపల సిరిసిల్లాలో ఉన్న క్యాంపు కార్యాలయంలోకి నువ్వు రావాలి. ఇక్కడున్న ప్రజలకు వాళ్ళ సమస్యలను చెప్పుకునే సమయాన్ని ఇవ్వాలి ఫస్ట్ నువ్వు.